ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్రంలో సీఎం జూలై 1 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ విషయాలు ఏంటనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. రేపటి నుంచి జూలై నెల ప్రారంభం కాబోతుంది. జూలై నెల 1వ తేదీ నుంచి పలు మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా జూలై నెలలో సిలిండర్ ధర మార్పు జరుగుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లింపు నియమాలు మారుతున్నాయి. దీంతో పాటు ఈ నెలలోనే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే జూలై 1వ తేదీ నుంచి మీ నిత్య జీవితంలో అలాగే ఆర్థిక వ్యవహారాల్లో వచ్చే మార్పులు కూడా ముందుగానే మనం అయితే తెలుసుకుందాం. తద్వారా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సిలిండర్ ధర వచ్చేసి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర కొత్త ధరలు అయితే ప్రతి నెల మొదటి రోజున ప్రకటిస్తారు. అందువల్ల జూలై నుండి ధరలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి అనే విషయాన్ని మనకు తెలుతుందన్నమాట. ఇప్పటికీ తెలంగాణలో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అది కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి రావడం లేదు. కొత్తగా ఏదైతే గ్యాస్ సిలిండర్ సంబంధించిన రూల్స్ వచ్చినప్పుడు తగ్గిన ధరలు పెరిగిన ధరలు అనుగుణంగా మనకు 1వ తారీఖు నుంచి అయితే వస్తాయి. అదేవిధంగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు నియమాలు, కొత్తగా క్రెడిట్ కార్డు ఏదైతే చెల్లింపు నిబంధనలు కూడా జూలై 1 నుంచి అమల్లోకి అయితే వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం అన్ని బ్యాంకులు భారత చెల్లింపు బిల్లు వ్యవస్థ ద్వారా మాత్రమే క్రెడిట్ కార్డు చెల్లింపు ప్రాసెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక మొత్తానికి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ గురించి కూడా వచ్చాయి. జూలై 1 నుంచి మొబైల్ నెంబర్ కనుక పోర్టబిలిటీ నిబంధనలు మారున్నాయి. సిమ్ కార్డు దొంగిలించబడిన లేదంటే పాడైపోయిన లాకింగ్ వ్యవధులు 7 రోజుల వరకు అయితే ఉంటుందన్నమాట. కాబట్టి 7 రోజుల తర్వాతనే మీరు కొత్త సిమ్ అయితే పొందే అవకాశం ఉంటుంది. ఇక మొబైల్ రీఛార్జ్ మరింత భారంగా అయితే కాబోతున్నాయి. జియో వచ్చి ఎయిర్టెల్, వడాఫోన్ ఇవి రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనగా ఇప్పటికే రేట్లు అయితే పెంచేశాయి రీఛార్జ్ రేట్లు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు ఏప్రిల్ 30, 2024 నాటికి 3 సంవత్సరాలుగా ఏదైతే ఖాతాలు పనిచేయకుండా మూసివేసాయో వాటిని గడువు మరోసారి జూన్ 24 వరకు అయితే నిర్ణయించారు. ఇక పేటిఎం వ్యాలెట్ సంబంధించి ఇక జీరో బ్యాలెన్స్ ఉండి యాక్టివ్గా ఉన్న వాటన్నిటిని ఇక చాలా కాలం పెండింగ్లో ఉన్న వాటిని కూడా జూలై 30, 2024 మూసేస్తామని పేటీఎం అయితే తెలియజేసింది అనమాట. యూజర్లకు ఇప్పటివరకే సందేశం అయితే ఇచ్చింది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు నియమాలకు సంబంధించి జూలై 1 నుంచి 2024 నుంచి క్రెడిట్ కార్డులు ప్రభుత్వ లావాదేవీలపై గతంలో రివార్డులు వచ్చాయి కానీ ప్రస్తుతానికి అవన్నీ నిలిపివేస్తున్నట్లు ప్రకటన అయితే తెలియజేసింది అనమాట. ఈ కార్డుల పైన అన్నిటి మీద ఇక ఐసిఐసి క్రెడిట్ కార్డు ఛార్జ్ కూడా పెంచారనమాట. ఇందులో కార్డుకు సంబంధించి రీప్లేస్మెంట్ రుసుము 100 రూపాయల నుంచి 200 రూపాయలకి పెంచారు. అదేవిధంగా ఐటీఆర్ గడువు కూడా 2023, 2024 సంబంధించి ఫైల్ ఐటీఆర్ చేయడానికి జూలై 31, 2024 కానీ మీరు గడువు సమర్పించడంలో విఫలమైతే మీరు డిసెంబర్ 31, 2021, 24 వరకు అయితే రిటర్న్ ఫైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా రాష్ట్రంలో కొత్త మార్పులు, కొత్తగా చేయబోతున్నటువంటి అమలు కాబోతున్నటువంటి రూల్స్